సొంతింటి కలను నిజం చేసుకోవాలి అనుకునే వారికి, బిడ్డ పెళ్లి చేయాలి అనుకునే వారికి, కొడుకు ఉన్నత చదువు కోసం డబ్బులు ఆదా చేయాలని చూసే వారికి గుడ్ న్యూస్. ఇక్కడ గుడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఖచ్చితంగా ఈ పొదుపు మీ దీర్ఘకాలిక అవసరాలను తీర్చగలదనే భరోసాను ఇవ్వగలదు. ఇందులో పొదుపు చేస్తే మీ డబ్బులకు 100% గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంతకీ ఈ పథకం ఏంటి, ప్రతి నెల ఎంత పొదుపు చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, పన్ను ప్రయోజనాలు కోరుకునే వారికి, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న వారికి పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ది బెస్ట్. PPF అనేది కేంద్రం సపోర్ట్తో నడిచే ఒక పొదుపు పథకం. మీకు తెలుసా, ఈ పథకం ప్రస్తుతం 7.9% వార్షిక వడ్డీని అందిస్తుంది. ప్రతి నెల 12,500 రూపాయలు PPF ఖాతాలో పెట్టుబడి పెడితే ఏడాదికి మొత్తం 1.5 లక్షల రూపాయలు జమ అవుతాయి. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 15 ఏళ్లు. మీరు ఈ 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో మీకు దాదాపు 43.60 లక్షల రూపాయలు చేతికొస్తాయి. ఇందులో 21 లక్షల రూపాయలకు పైగా వడ్డీ రూపంలోనే వస్తుంది. చాలా సింపుల్. చిన్న మొత్తాలతో దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బు రావాలనుకునే వారికి PPF ఒక అద్భుతమైన ఆప్షన్. డిజిటల్ యుగం కాబట్టి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా డాక్ పే యాప్ ద్వారా పోస్ట్ ఆఫీస్లో PPF ఖాతాను ఫోన్లో తెచ్చుకోవచ్చు. ఇదంతా ఎందుకంటే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్లో PPF ఖాతాను తెరవాలి. తర్వాత ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతా నుంచి PPF ఖాతాకు 12,500 రూపాయలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మెచ్యూరిటీ సమయంలో మీరు పన్నులు ఆదా చేసుకోవడమే కాకుండా మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు. మీకు తెలుసా, కేంద్రం హామీ ఇస్తుంది కాబట్టి PPFలో డిపాజిట్ చేసే మొత్తం, వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం అన్నీ పూర్తిగా పన్ను రహితం. ఇది ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద వర్తిస్తుంది. ఈ పథకం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది. ఇక్కడ మరో వెసులుబాటు ఉంది. ఒక్కసారి లేదా నెలవారీ 12 వాయిదాలలో డబ్బును జమ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఖాతా తెరిచిన 3-6 ఏళ్ల మధ్య మీ డిపాజిట్ పై తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు.